నమస్తే మైటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖలో ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ వేడుకలకు హాజరైన ద్రౌపది ముర్ము. వేడుకల్లో కదం తొక్కిన 71 యుద్ధ నౌకలు, ప్రత్యేక ఆకర్షణగా 19 విదేశీ నౌకలు. హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన అంబటి, కూటమి కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అని మండిపాటు. పల్నాడు జిల్లా వినుకొండలో ఈ నెల 21న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం. ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ కృష్ణారావు. విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా నౌకాదళ సిబ్బంది నుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆమె ఐఎన్ఎస్ సుమేధ యుద్ధ నౌకలో ప్రయాణించారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కూడా పాల్గొన్నారు. సముద్రాలపై వరుసగా నిలిచిన యుద్ధ నౌకలను వారు వీక్షించారు. ఈ ప్లీట్ రివ్యూలో భారత నావికాదళ సత్తాతో పాటు ప్రపంచ దేశాల నౌకలు కూడా కదం తొక్కాయి. 6 వరుసల్లో మొత్తం 71 యుద్ధ నౌకలు పెరేడ్ నిర్వహించాయి. భారత నేవీకి చెందిన 45 నౌకలతో పాటు కోస్ట్ గార్డ్, మర్చెంట్ నేవీ మరియు పరిశోధన నౌకలు ఇందులో పాల్గొన్నాయి. రష్యా, ఆస్ట్రేలియా, యుఏఈ వంటి వివిధ దేశాల నుండి వచ్చిన 19 విదేశీ నౌకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చంద్రబాబు నాయుడు Pawan Kalyan ji, Chief of the Naval Staff, Admiral Dinesh, and the Honorable President of India, the Supreme Commander of Indian Armed Forces, is addressing the officers and other ranks of INS Sumedha and officers and sailors of the Indian Navy and friendly foreign navies. Ladies and gentlemen, Namaskar. I feel very happy after witnessing the impressive fleet of warships and the display by naval personnel from India and friendly navies. I express my compliments to each one of you for the professionalism demonstrated by you at this international fleet review. International fleet review reflects unity, trust and respect among nations for maritime traditions. Ships with different flags and sailors from different countries exhibit the spirit of togetherness. The spirit of togetherness is well captured in the theme of this review, United Through Oceans. It is a positive message to the global community that the commitment and result of this collective naval strength can overcome all challenges. India's relationship with the seas has been deep and enduring. For centuries, these oceans have been pathways of commerce, connection and cultural exchange for India. People enthusiastically celebrate the festival Bali Jatra on voyage of Bali on the banks of Mahanadi in Cuttack during the week starting on Kartik Purnima. This festival is an expression of respect to the ancient sailors from what is now Odisha. It celebrates the tradition of regular sea travel to Southeast Asia for various purposes since the ancient Kalinga Empire. These travels contributed to the spread and exchange of trade and goods, ideas and values, shaping a అక్రమ కేసులో అరెస్ట్ అయి 18 రోజుల పాటు జైలులో గడిపిన వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు బెయిల్పై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు. ఆయనకు పార్టీ నేతలు, మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, చీర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎంపీ వంగ గీత, పార్టీ నాయకులు వడ్డీ రఘురాం తదితరులు జైలు వద్ద స్వాగతం పలికారు.
జైలు నుండి బయటకు వచ్చిన అనంతరం పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన తనపై నమోదైన కేసులు రాజకీయ కక్ష సాధింపే అని, తన ఇంటిపై దాడులు, కుటుంబ సభ్యులపై బెదిరింపులు, ఆస్తుల ధ్వంసం జరిగినప్పటికీ తనను జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టారని, ఐ డోంట్ కేర్ అంటూ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు భయపడే వ్యక్తిని కాదని ఈ పోరాటం కొనసాగుతుంది అని తేల్చి చెప్పారు. ఈ ప్రభుత్వం పోలీసులు కుమ్మక్కై చేసినటువంటి సంఘటనలు నేను చాలా వివరంగా గుంటూరు వెళ్ళిన తర్వాత మళ్ళా మాట్లాడతాను. నేను అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ సంఘటనలో, ఎవరైతే మద్దతు పలికారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొంతమంది మద్దతు పలకలేదు, వారికి కూడా నా ధన్యవాదాలు. వారు ఏమన్నారంటే పెద్ద మాట అన్నారు, దానికి కూడా నేను గుంటూరు వెళ్ళిన తర్వాత సమాధానం చెప్తా. అదేమన్నారంటే అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయరా అని. అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయదలుచుకుంటే ఎంతమంది మీద చేయాలి? అసహ్యంగా మాట్లాడే వాళ్ళ మీద అది ఒక అంశం. వాళ్ళకు కూడా నేను రేపు నా సమాధానాన్ని తప్పనిసరిగా చెప్తా. 18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతా అనుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనవి. ఈ నెల 21న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించనున్న నేపథ్యంలో భద్రత మరియు ఇతర ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు స్వయంగా పరిశీలించారు. కార్యక్రమం జరిగే ప్రదేశాన్ని సందర్శించి భద్రత ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకల సౌకర్యాలపై అధికారులకు సూచనలు చేశారు. ఎస్పీ వెంట ఆర్డీఓ మధులత, సిఐ ప్రభాకర్, రూరల్ సిఐ బ్రహ్మయ్య మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. సభ ప్రాంగణంలో వేదిక ఏర్పాటు, పార్కింగ్ స్థలాలు, ప్రవేశ నిష్క్రమణ మార్గాలు వంటి అంశాలను సమీక్షించారు. అంతర్జాతీయ డబుల్ టెన్నిస్ పోటీల్లో కాకినాడ జిల్లా క్రీడాకారులకు పతకాలు సాధించారు. ఇటీవల అబుదాబిలో జరిగిన అంతర్జాతీయ డబుల్ టెన్నిస్ 45 కేటగిరీ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకాలు సాధించి సత్తా చాటారు. అండర్ 45 విభాగంలో కాకినాడకు చెందిన బసవప్రసాద్, బిల్లా ప్రకాష్లు డబుల్ టెన్నిస్ లో 2వ స్థానం సాధించి సిల్వర్ మెడల్ సాధించుకున్నారు. అదేవిధంగా స్కాష్ అండర్ 50 విభాగంలో మంగం సత్యప్రసాద్ కాంస్య పథకం సాధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 25 దేశాల నుండి అబుదాబిలో జరిగిన అంతర్జాతీయ క్రీడా పోటీల్లో 30 విభాగాలు సంబంధించి క్రీడా పోటీలు జరిగాయని తెలిపారు. పథకాలు సాధించిన క్రీడాకారులను కాకినాడ టౌన్ హాల్ అధ్యక్షులు వి ఆనంద్, సెక్రటరీ వివి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కమిటీ సభ్యులు అభినందించారు. టోర్నమెంట్ అయినా సరే ప్రోత్సహించడానికి మా కమిటీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మాకు ఈ గౌరవాన్ని తీసుకొచ్చిన ముఖ్యంగా మా టౌన్ హాల్ టెన్నిస్ ప్లేయర్స్ అయినటువంటి ఈ ముగ్గురు సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అబుదాబి గవర్నమెంట్ నిర్వహించిన ఓపెన్ మాస్టర్స్ గేమ్స్కి 2026 ఈ గేమ్స్కి మేము ఇండియా నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ గేమ్స్లో ఈ డబుల్స్ టెన్నిస్లో మేము రన్నర్గా విజయం సాధించాం. మాకు సిల్వర్ మెడల్ ఇచ్చారు. మాకు ఈ సందర్భంగా కాకినాడ టౌన్ హాల్ మరియు పెద్దాపురం టౌన్ హాల్ సభ్యులు, కాకినాడ టౌన్ హాల్ సభ్యులు అందరూ మమ్మల్ని విషెస్ ఇచ్చి మమ్మల్ని పంపించారు. మేము దాని సందర్భంగా మేము వాళ్ళకి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. నూజివీడు ఆర్టీసీ బస్టాండ్ ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. బస్టాండ్లో సౌకర్యాలు, ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తనలపై ప్రయాణికులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రయాణికుల భద్రతా సౌకర్యాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులపై ఉందన్నారు. ప్రయాణికుల భద్రతకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు అనుసంధానం చేస్తామని, దీని కారణంగా రాత్రి సమయాలలో బస్టాండ్ పరిసరాలలో
ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నివారించవచ్చు అని అన్నారు. సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, ఆర్టీసీ ఆర్ఎం షబ్నం, డిపో మేనేజర్ ధనాంజనేయులు, తహసీల్దార్ భద్రు, ఎండీఓ రాజేంద్రనాథ్, డీఎస్పీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కూడా మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసుకొని టైం టు టైం అది ఇన్స్పెక్ట్ చేసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో త్వరగానే పాజిటివ్ ఫీడ్బ్యాక్ లో ఆల్రెడీ ఇప్పటికి చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. 40% స్టార్ట్ చేసాం, ఇప్పటికీ ఒక 60-70% ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. ఇంకా కొన్ని ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అవి అడ్రస్ చేసుకుంటామని నిన్న డిఆర్సీ మీటింగ్ లో కూడా మన ఆనరబుల్ హౌసింగ్ మినిస్టర్ గారు కూడా ఈ ఆర్టీసీ న్యూస్ వీడియో కొంచెం చూడండి, బికాజ్ ర్యాంకింగ్ లో కూడా కొంచెం స్కోప్ లో ఉన్న ఇంప్రూవ్మెంట్ కి చెప్పడం జరిగింది. సో ఆ విషయం ఒకసారి ఇన్స్పెక్ట్ చేసుకొని వీళ్ళు చేసిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కరెక్టేనా, ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయవచ్చు అని కూడా వాళ్ళకి బోధించారు. ఎన్ని ఉన్నాయి సర్వీసెస్? సో ఇప్పుడు మన సర్వీసెస్ ఫస్ట్ స్టేషన్ ఫెసిలిటీస్ చూస్తున్నాము. సర్వీసెస్ కావాలంటే ఇంకా అదనంగా బస్సెస్ కావాలి. సో దానికి కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ఎస్టిమేషన్స్ ఎన్ని బస్సెస్ కావాలి, ఏ రూట్ లో ఎక్కువ అడుగుతున్నారో కూడా మన డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు ఆల్రెడీ వర్కౌట్ చేసి. పల్నాడు జిల్లా గురజాల మండలం చర్లగుడిపాడు చేనేత కుటుంబానికి చెందిన 2 వ్యక్తులు కనిపించకుండా పోవడంతో వారిలో ఒకరి శవం కాలువలో దొరకడం, మరొకరి ఆచూకీ లభించకపోవడంతో పద్మశాలిల సంఘ నాయకులు గంజి చిరంజీవి ఆధ్వర్యంలో చర్లగుడిపాడు వాళ్ళ గ్రామానికి చేరుకుని వారి కుటుంబానికి ప్రగాత సాడుబోతు తెలిపారు. శవం దొరికింది, దాన్ని మాచర్లలో పోస్ట్ మార్టం చేసి అక్కడే దహనం చేయటం జరిగింది. రెండో శవం భవనార్షిది ఇంతవరకు దొరకల. ఆ విషయమై ఆ 2 కుటుంబాలకి న్యాయం చేయాలి. ఎవరైతే ఈ హత్యలకు పాల్పడ్డారో వాళ్ళని గుర్తించి శిక్షించాలని ఈ 2 కుటుంబాలకి న్యాయం చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ హత్యలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. సమాజంలో పద్మశాలీలు, గొడవలకి వెళ్ళని వ్యక్తులు, ఎవరితో ఎటువంటి విభేదాలు పెట్టుకోరు, అందరితో కలిసి జీవించే సామాజిక వర్గం. మరి అటువంటి వారిని ఈరోజు ఇంత దారుణంగా అమానుష్యంగా హత్య చేయటం చాలా. కాకినాడ హోప్ ఐలాండ్ జీవ వైవిధ్యాన్ని, పర్యావరణాన్ని పర్యవేక్షించాలి అని సామాజికవేత్త రాంబాల సతీష్ తెలిపారు. కాకినాడ హోప్ ఐలాండ్ లో రాకెట్ కేంద్ర ఏర్పాటు పరిశీలించేందుకు ఇస్రో శాస్త్రవేత్తల బృందం ఈ రోజు నుండి 3 రోజుల పాటు పర్యటన చేయనుంది అని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురయ్యామని సామాజికవేత్త రాంబాల సతీష్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాకినాడ తీరం గత 20 సంవత్సరాలుగా పరిశ్రమల కాలుష్యం వలన జీవ వైవిధ్యాన్ని కోల్పోయింది అని, కోస్తా పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది అని తెలిపారు. కాకినాడ హోప్ ఐలాండ్ లో ఎన్నో సముద్ర జీవులు దానిపై ఆధారపడి జీవిస్తున్నాయని, అక్కడ కనుక రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఆ వ్యర్థాలు, విష వాయువులకు అక్కడ సముద్ర పర్యావరణం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది అని పేర్కొన్నారు. బృందం ఈరోజు, రేపు, ఎల్లుండు కూడా హోప్ ఐలాండ్ని సందర్శించి అక్కడ రాకెట్ కేంద్రాన్ని పెట్టాలి, దానికి ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఆ కమిటీ వచ్చిందనేసి సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. ఇది తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేసింది మమ్మల్ని అంతా కూడా. ఎందుకంటే హోప్ ఐలాండు అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ హోప్ ఐలాండ్ చుట్టూరా కూడా 3 నుంచి 5 కిలోమీటర్ల వరకు వివిధ జీవరాశులు బతుకుతూ ఉన్నాయి. అక్కడికి తాబేళ్ళు, అట్లాగే వివిధ చేపలు, పీతలు ఇట్లాంటివి ఆ హోప్ ఐలాండ్ చుట్టూరు గుడ్లు పెట్టి అక్కడ ఒక పర్యావరణం ఉన్న నేపథ్యంలో అక్కడ కనుక రాకెట్ కేంద్రం వస్తే అది వెదజల్లే విషవాయువులకు కానీ ఆ వ్యర్థాలకు కానీ మొత్తం అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం అంతా కూడా నశించిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మన కాకినాడలో ఆధ్యాత్మిక సేవ అంటే ఆయన ఎనలేని గౌరవం, బాధ్యతగా భావిస్తారు. ఎక్కడ ఉత్సవాలు జరిగినా క్షణాల్లో అక్కడ వాలిపోతుంటారు. దైవ సేవ చేయడం గొప్ప వరంగా భావిస్తూ అందులో లీనమై అందరి మన్ననలు పొందుతున్నారు. మోడకుర్తి సత్యనారాయణ గాజువాకలో కవి, రచయిత, రేడియో, టీవీ ఆర్టిస్ట్ గా అందరికీ సుపరిచితులైన మోడకుర్తి ఇటీవల
మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అప్పికొండ సోమేశ్వర స్వామివారి దేవస్థానం సముద్ర తీరం వద్ద సేవలు అందించారు. పోలీసులు ఏర్పాటు చేసిన మైక్ అనౌన్స్మెంట్ వద్దనే కూర్చుని పుణ్య స్నానాలు చేసే భక్తులకు సూచనలు చేస్తూ నిర్విరామ సేవలు అందించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పోలీసులతో కలిసి తన యొక్క సేవలు అందించి అన్ని విభాగాల అధికారుల నుండి ప్రశంసలు అందుకున్నారు. 22 గంటల పాటు నిర్విరామంగా అనౌన్సింగ్ చేశారు. సౌత్ ఏసీపీ శ్రీనివాసరావు, దువ్వాడ సిఐ మల్లేశ్వరరావులు సత్యనారాయణను అభినందించారు. 92 సంవత్సరంలో స్టీల్ ప్లాంట్ లో జాబ్ రీత్యా ఇక్కడ గాజువాక విశాఖపట్నం రావడం జరిగింది. నాకు మొదటి నుంచి కూడా కవిగా, రచయితగా, ఇక్కడికి వచ్చిన తర్వాత రేడియో టీవీ ఆర్టిస్ట్ గా కూడా అనుభవం కలదు. నాకు మొదటి నుంచి కూడా సమాజానికి ఏదో విధంగా చేయనటువంటి సంకల్పం ఉండుండదు. అందున మా దేవస్థానం అన్నవరం దేవస్థానం కాబట్టి ఆధ్యాత్మికంగా కూడా ఏదో ఒక సేవ చేయాలనే సంకల్పం మనసులో ఉంటూ ఉండేది. ఈ నేపథ్యంలో ఆ పరమేశ్వరుడి దయ వల్ల ప్రప్రథమంగా అప్పట్లో అనేక పరిణామాల రీత్యా అప్పికొండ శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో సుమారు 28 సంవత్సరాల క్రితం మాట ఇది. ప్రప్రథమంగా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా సముద్ర తీరంలో స్నానం చేసినటువంటి భక్తులకి అనౌన్సర్గా మైక్ ద్వారా సూచనలు, సలహాలు చెప్పే అవకాశం అప్పట్లో లభించింది. ఆ సంవత్సరం భక్తుల యొక్క స్పందన చూశాను. నేను చెప్తున్నప్పుడు, తప్పిపోయిన పిల్లలు దొరుకుతున్నప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం ఇవన్నీ చూసి మానవ సేవయ్య మాధవ సేవ అంటే ఎంత అద్భుతంగా ఉంటుందని భావించి నాటి నుంచి నేటి వరకు గత 28 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా అప్పికొండ సాగర్ తీరంలో శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ నుంచి అనౌన్సర్గా భక్తులకు సూచనలు, సలహాలు తెలియజేస్తూ, తప్పిపోయిన పిల్లల గురించి, మనుషుల గురించి తెలియజేస్తూ, మధ్య మధ్యలో స్వామివారి మహత్యాన్ని తెలియజేస్తూ నా యొక్క సేవలు అందజేస్తున్నాను. ఈ సందర్భంగా నాకు అవకాశం ఇస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే అనుభవంతో దీని తర్వాత సింహాచలం దేవస్థానం చందనోత్సవం, గిరి ప్రదర్శన, అదేవిధంగా అన్నవరం శ్రీ వీరంగడ సత్యనారాయణ దేవస్థానంలో కళ్యాణోత్సవాలు, అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమి, అదేవిధంగా శ్రీ కనకలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాల సందర్భంగా కూడా ఇంకా అనేక దేవస్థానాల్లో అనౌన్సర్గా ఆధ్యాత్మిక కంట్రోల్ రూమ్ నుంచి నా యొక్క సేవలు అందజేస్తున్నాను. ఈ సందర్భంగా మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా అవకాశం ఇస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఓపిక ఉన్నంత వరకు కూడా ఇదే విధంగా సేవ అందిస్తారని కూడా తెలియజేసుకుంటున్నాను. జనసేన పార్టీ సభ్యత్వం ఓ సంజీవని లాంటిది అని, ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యులుగా చేరాలి అని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు డాక్టర్ బుర్రా దివ్యరాజ్ తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం నాడు అమరావతిలో కేంద్ర జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించేందుకు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు బుర్రా దివ్యరాజ్ పిఠాపురం పట్టణ సమీపంలో గల కుమారపురం గోకుల్ గ్రాండ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షుడు వెన్నా జగదీష్, నాయకులు వాకుపల్లి సూర్యప్రకాష్, పెంకె జగదీష్, తోలేటి శిరీష, నిమ్మన దుర్గాబాబు, గంజి గోవిందరాజులు, రామశెట్టి సూరిబాబు, నాలం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనే పర్వదినం రోజున మా నాయకులు జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆయన ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాజకీయం అనేది ఒక అధికారంతో కూడిన విషయం కాదు, ఒక బాధ్యతతో కూడిన విషయాన్ని ఆయన ఎన్నో సందర్భాల్లో సూచించారు, నిరూపించారు. ఒక పోరాటము, ఒక కార్యకర్త ఒక గలం ఎలా విప్పాలి, ఒక కార్యకర్త గలానికి ధైర్యం ఎలా ఇవ్వాలి అనేది మా నాయకులు నిదర్శనంగా నిలిచారు. ఆయన ఇచ్చిన ఈ ప్రతి ఒక్క సందేశాన్ని చాలా చక్కటి బాధ్యతతో ఈరోజు పిఠాపురంకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రజల నాడిలో, ప్రతి ఒక్క గుండె చప్పుడులో ఆయన యొక్క విజయంతో మనందరం ఒక మంచి సమాధానం ఇవ్వడం జరిగింది. అదే విధంగా కార్యకర్త అనేది ఒక సామాన్యుడు అవ్వచ్చు, తన యొక్క సమస్యల్ని ముందుకు తీసుకురావచ్చు, ప్రజా సేవలో వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి ఆయన ఎప్పుడూ నిరూపించారు. అయితే గతంలో క్రియా వాలంటీర్ అనే పదాన్ని ఆయన అది పక్కన పెట్టి దానికి భిన్నంగా ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఉద్యమి అంటే ఒక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అది వాడుకునే విధంగా ఒక ఉద్యమి అనే పదం, అలాగే సాధక్ అంటే సేవా తత్పరంతో ఉన్న పార్టీకి ఎంతో సేవ చేసే వాళ్ళకి సాధక్ అని, అలాగే ప్రదాత అని పార్టీకి
ఎక్కువ శాతం ఇంటలెక్చువల్ గా ప్లస్ అన్ని విధాలుగా కూడా కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళని కూడా ఒక ప్రదాతగా ఆయన ప్రకటించి ఆయన తన సొంత డబ్బులు 2 కోట్ల రూపాయలు దీనికి ఇచ్చి ఫస్ట్ ప్రదాతగా ఆయన రిజిస్టర్ అవ్వడం అనేది మన స్ఫూర్తిదాయకం. అయితే ఈ మెంబర్షిప్ డ్రైవ్ పిఠాపురంలో మొదలు పెట్టడం మేము గర్వంగా భావిస్తున్నాం. ఈ రోజు మాతో ఉన్న నాయకులు విశాఖ డైరీ పాల ధరల పెంపుపై సిపిఎం ఆధ్వర్యంలో పాతగాజువాక కూడలిలో నిరసన చేపట్టారు. పెంచిన ధరలను రద్దు చేయాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు జగ్గునాయుడు, రాంబాబు మాట్లాడుతూ ప్రజలపై భారాలు మోపడం విశాఖ డైరీ యాజమాన్యానికి అలవాటుగా మారింది అని ఆరోపించారు. గతంలో డైరీ అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సభా సంఘాన్ని ఏర్పాటు చేసి డైరీని సందర్శించారు అని, కమిటీ తీసుకున్న చర్యలు ఏమయ్యాయో అర్థం కాలేదన్నారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం డైరీ చైర్మన్ బీజేపీలో చేరారు అని, ప్రజలపై భారాలు మోపాలి అని చూస్తే వామపక్షంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ రామారావు, రాజేంద్ర ప్రసాద్, కిరీటం, సంతోషం, రమణ తదితరులు పాల్గొన్నారు. 2025 సెప్టెంబర్లో మీటింగ్ పెట్టి విశాఖ డైరీ 2025లో 8,000 కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించిందని చెప్పని ఆయన స్వయంగా ప్రకటించాడు. అసలు లాభాల కారణాలు రైతులు, కార్మికులు, వినియోగదారులు. ఈ లాభాలు వాళ్ళకి వాటా ఇవ్వాలి. కానీ చేసింది ఏంటి? లాభాలు తెచ్చిపెట్టినటువంటి రైతులతో పాల ధర తగ్గించేశాడు, కార్మికులతో ఉన్నత జీతాలు తగ్గించేశాడు, వినియోగదారు ప్రజల మీద భారాలు వేశాడు. ఈ విధంగా ముప్పేట దోపిడీ చేసి ఆనంద్ కుమార్ హాస్పిటల్ తెచ్చుకుంటున్నాడు. ఆయన కుటుంబం వంద బాధ్యతలు భాగభాగ్యాలు వేస్తున్నారు, ప్రజల మీద భారాలు వేస్తున్నారు. 100 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము లూటీ చేశాడని చెప్పి మూడో ప్రభుత్వం వచ్చిన తర్వాత సభా సంఘం వేశారు. వెంటనే మూడోలో భాగస్వామైనటువంటి బీజేపీ చేరిపోయాయన. అంటే గప్తుప్పు అయిపోయింది, ఎటువంటి విచారణ జరగడం లేదు. ఎక్కడ దొంగలు అక్కడే గప్తుప్పు అన్నట్టు విచారణ అయిపోయింది. కాబట్టి చంద్రబాబు గారు అడుగుతున్నాం, మీరు ప్రజల సొమ్ముని లూటీ చేస్తున్నటువంటి ఈ దోపిడీదారుల పక్షాన్ని నిలబడతారా, ప్రజల పక్షాన్ని నిలబడతారా తెలుసుకోండి. ఆనంద్ కుమారు ప్రజల సొమ్ముని లూటు చేసి తన లోపాలని, తన అవినీతిని కప్పించుకోవడం కోసం పైన కోట్ల రూపాయలు లంచాలు కడుతున్నాడు. ఆ లంచాల కోసం ప్రజలు మీరు నాశనం చేస్తారా, బాణాలు వేస్తారని చెప్పని ఫోటో ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఏమాత్రం మీకు నిజాయితీ ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే అడారి ఆనంద్ కుమార్ మీద వేసినటువంటి సభా సంఘాన్ని ఎంక్వైరీని వేగవంతం చేయండి, వాస్తవాలు ప్రజల ముందు ఉంచండి. పెంచినటువంటి పాలసీలు వెంటనే రద్దు చేయించండి. రైతులకి, కార్మికులకి ద్రోహం చేస్తున్నటువంటి ఆనంద్ కుమార్ చర్యలు చేపట్టండి. అదేవిధంగా కంపెనీ యాక్ట్ నుండి సహకార చట్టంలోకి విశాఖ డైరీ తీసుకునే చర్యలు చేపట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆనంద్ కుమార్ ద్రోహంలో ఈ కుటుంబ ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉందని చెప్పని ప్రజలు నమ్ముతారని చెప్పి చెప్పదలుచుకున్నాం. పాల ధర లీటర్కి 2 రూపాయలు పెంచడం జరిగింది. అదే కాదు, ఏదైతే పాల ఉత్పత్తులను ఒక్కొక్క ఉత్పత్తి మీద 6 రూపాయలు కూడా పెంచడం జరిగింది. ఆయనకి లాభాలు సరిపోవట్లేదంట. సంవత్సరానికి 4 కోట్లు వస్తున్నాయి, 30 కోట్లు రావాలి, కాబట్టి ధరలు పెంచాలి అని అంటున్నాడు. కానీ ధరలు ఎందుకు పెంచుతారండి? పాల రైతుల దగ్గర చాలా తక్కువ ధరకి లీటరు తీసుకోవడం, అలాగే పాల రైతులకు కూడా బోనస్ ఇవ్వకుండా అక్కడ దోపిడీ చేస్తున్నాడు, ఇక్కడ వినియోగదారులు దోపిడీ చేస్తున్నాడు. అదే కార్మికులు 305 మంది మాకు జీతాలు పెంచాలని ఆందోళన చేస్తే జీతాలు పెంచిన తర్వాత దుర్మార్గంగా అన్యాయంగా తొలగించారు. ఇప్పుడు ఆ కార్మికులు తొలగించి ఆ కార్మికులు ఇప్పుడు కార్మికులకి 350 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి కార్మికులు దోపిడీ చేస్తున్నాడు, రైతులను దోపిడీ చేస్తున్నాడు, అలాగే వినియోగదారుల మీద కూడా దోపిడీ చేస్తున్నాడు. ఇలాంటి యాజమాన్యంపై కూటమి ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోలేదు? చంద్రబాబు నాయుడు కానీ, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర అధ్యక్షుడు ఆయన అధికారం రాకముందు ఏదైతే విశాఖ డైరీ యాజమాన్యం ఉందో యాజమాన్యం చర్య తీసుకుంటాం, అవినీతి రూపుమాపుతాం, ఏదైతే దొంగ వ్యాపారం కూడా నివారిస్తానని చెప్పడం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత ఏమైపోయి ఆ మాటలు? ఏం చేస్తున్నాడు ఈ పల్లా శ్రీనివాసు? కాబట్టి అంటే ఎవరైతే అధికారంలోకి వస్తే వాళ్ళని డబ్బులు ఇస్తే అలాగే అవినీతి ఏమేమి చేసి దాన్ని పక్క పెట్టాలన్న ఆలోచనతో ఈ రోజు కూటమి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కూడా ఆ రకంగా రాజీ పడిపోయాడు. ఆనందం ఏ పార్టీ ఉంటే ఆ అధికారం ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోవడం,
అలాగే వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏదైతే బ్లాక్ వ్యాపారం ఉందో, ఏదైతే అవినీతిని పక్క పెట్టడం, ఈ రకంగా చేయడం అన్యాయం. మేము సిపిఎం పార్టీగా ఏదైతే పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన ఇమ్మీడియట్ గా ఆనందం ఎంక్వైరీ పెట్టాలి, విశాఖ డైరీ యాజమాన్యంపై చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే సాధారణ ప్రజలకి, చంటి పిల్లలకి, ముసలి వారికి శ్వాసకులు అందించిన వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకలకు హాజరైన ద్రౌపది ముర్ము. వేడుకల్లో కదం తొక్కిన 71 యుద్ధ నౌకలు, ప్రత్యేక ఆకర్షణగా 19 విదేశీ నౌకలు. హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన అంబటి, కూటమి కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అని మండిపాటు. పల్నాడు జిల్లా వినుకొండలో ఈ నెల 21న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం. ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ కృష్ణారావు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.